అసలే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న భారత క్రికెటర్ మహమ్మద్ షమి కష్టాలు తీరట్లేదు. ఓ ప్రమాదంలో అతను గాయపడ్డట్టుగా తెలుస్తోంది. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో అతను ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొంది. దీంతో షమి తీవ్రంగా గాయపడ్డట్టుగా సమాచారం. తలకు పెద్ద గాయం తగిలినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, క్రికెటర్ షమీకి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఎలా ఉంది ప్రస్తుతం ఆయన పరిస్థితి? అప్డేట్స్ ఏంటి? షమీ పరిస్థితి పెద్దగా ప్రమాదం ఏం లేదని డాక్టర్లు తేల్చారు. ఈ ఉదయం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డెహ్రాడూన్ పర్వత మార్గాల్లో అకస్మాత్తుగా ట్రక్ వచ్చి షమీ కారును ఢీకొంది. దాంతో షమీ గాయపడ్డారు. షమీ తలకు తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం అందింది. సో ఆ నేపథ్యంలో షమీని డెహ్రాడూన్ ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆయన తలకు కుట్లు కూడా వేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి అతనికి ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏమీ లేదు. మామూలుగా గాయాలైన అతన్ని త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓకే వెంకటేష్.